200 ఏళ్లకు పైగా ఉందా మర్రి చెట్టు. ఉగాది రోజు మర్రి చెట్టు దగ్గర సంబరాలు చేసుకుంటారు అక్కడి ప్రజలు. గురువారం సాయంత్రం ఉన్నట్టుండి చెట్టు తగలబడింది. వెంటనే గ్రామస్తులు ఫైర్ ఇంజన్లతో కలిసి మంటలను ఆర్పేశారు. ఈ ఘటనతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఆ మర్రి చెట్టు ఎలా తగలబడింది? టేక్ ఎ లుక్. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఉన్నదొక ఊడల మర్రి. 200 ఏళ్లకు పైగా ఉన్న ఆ మర్రి చెట్టు ఇప్పుడు 4 ఎకరాలకు విస్తరించింది. ఒకప్పుడు ఊరి మధ్యలో ఉండే చెట్టు ఇప్పుడు ఊరికి దూరంగా ఉంది. అక్కడ ఏదో అరిష్టం జరిగిందని ప్రజలు దూరంగా వెళ్లి ఇళ్లు కట్టుకుని ఊరిని ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇప్పటికీ ఆ మర్రి చెట్టు దగ్గర ఏటా ఉగాది పర్వదినాన ఊరంతా కలిసి పండుగ చేసుకుంటారు. చెట్టు కింద శకట ఉత్సవం నిర్వహిస్తారు. మర్రి చెట్టు కింద ఉన్న ఆంజనేయ స్వామిని పూజిస్తే తమ కోరికలు తీరతాయని గ్రామస్తుల విశ్వాసం. ఆదివారం నిర్వహించే ఉగాది పండుగ కోసం ఆలయం చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు, చెత్త చెదారం శుభ్రం చేసిన ఊరి యువకులు చెత్తను అక్కడే తగలబెట్టారు. దీంతో ఒక్కసారిగా ఆ మంటలు మర్రి చెట్టును తాకడంతో చెట్టు తగలబడింది. వెంటనే స్థానికులు నీళ్లు పోసి ఆర్పే ప్రయత్నం చేశారు. తరువాత అగ్నిమాపక యంత్రంతో మంటలను పూర్తి స్థాయిలో అదుపులోకి తెచ్చారు. పండగ ముందు జరిగిన ఈ ప్రమాదంతో గ్రామానికి అరిష్టమని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. చెట్టు అంటుకున్నాక ఊళ్ళకి అంతా వచ్చి చల్లారితే ప్రయోజనం పిలిపించి మళ్ళీ చల్లారిపోయింది. మాకు ఇది ఏం తెలియదు. అంతే ఈ ప్రతి ఉగాది బండ్లు తిరుగుతాయి, పందిరి వేస్తారు, అంతా పండుగలేకవుతుంది. ప్రతి వారం పూజలు బాగానే ఉంటుంది ఇక్కడ. కానీ ఏం అంత ఎవరు పట్టించుకుంటారు. గుడి కూడా కడితే బాగుంటుండే కానీ అంత గవర్నమెంట్ నుంచి ఎవరు పట్టించుకుంటారు. ఈ అగ్ని ప్రమాదానికి ఎవరూ కారకులు కాదని, ఎవరూ కావాలని చేయలేదని, ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నందున భయపడాల్సిన అవసరం లేదని గ్రామ పెద్దలు చెబుతున్నారు. పండుగ రోజు అందరం కలిసి ఎప్పటిలాగే శకట ఉత్సవం జరుపుకుంటామని అన్నారు.